నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. ఈ వీడియోలో మనం ఒక ఇంపార్టెంట్ పాయింట్‌ని డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే ఒక ఒక కొత్త పాయింట్ ఇప్పుడు చర్చలోకొచ్చింది. నిజం చెప్పాలంటే ఒక చిన్న ఇన్సిడెంట్‌తో స్టార్ట్ అయ్యి ఇది ఒక అద్భుతమైన చర్చకు దారితీసింది. జూలై 11 నుంచి ఈ అనుకోకుండా ఈ ఇన్సిడెంట్ నుంచి మొదలుపెడితే ఈ రోజు వరకు కూడా ఈ టాపిక్ ఒక పెద్ద చర్చకు దారితీసిందనే చెప్పాలి. దీని మీద రకరకాల ఛానల్స్ డిబేట్లు కూడా చేస్తూ ఉన్నాయి. ఏది కరెక్టు, ఏది రాంగ్ అనేది. సో మనం కూడా ఒక ముఖ్యంగా ఆంధ్రప్రభ వ్యూవర్స్కి సంబంధించి ఒక వీడియో అందిద్దామనే ఉద్దేశంతోటి ఈ వీడియో చేస్తున్నాం. ఏమిటి అంటే నీనా కుటినా అనే రష్యన్ మహిళ తన ఇద్దరు అమ్మాయిలతోటి 6 సంవత్సరాల అమ్మాయి, 4 సంవత్సరాల అమ్మాయితోటి గోకర్ణ గుహలో, కర్ణాటకలోని గోకర్ణ గుహలో ఉండడం అనేది మీ అందరికీ తెలిసిన వార్తే. ఇక్కడి వరకు ఈరోజు ఈ వీడియో మీరు చూస్తున్నంత వరకు ఉన్న అప్డేట్స్ కూడా మీ అందరికీ తెలిసినవనే అనుకునే ఉద్దేశంతో నెక్స్ట్ స్టెప్, నెక్స్ట్ ఆలోచనకు మనకు ముందుకెళ్దాం. సో ఏమిటి అంటే ఒక రష్యన్ మహిళ భారతదేశం మీద ఎంతో ప్రేమతోటి వచ్చి, అఫ్కోర్స్ ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. తను మెడిటేషన్ చేసుకోవడానికి వచ్చింది. అంటే ముఖ్యంగా అడవుల్లో ప్రకృతితోటి దగ్గరగా ఉండడానికి ముఖ్యంగా రావడం అయితే జరిగింది. మెడిటేషన్ అనేది సెకండరీ, బట్ ప్రకృతితో దగ్గరగా ఉండడానికి అలా తిరుగుతూ దాదాపు 20 దేశాలు తిరుగుతున్నానని చెప్పింది. కోస్టారికా తిరిగింది, థాయిలాండ్ తిరిగింది, మలేషియా తిరిగింది, బాలి, ఇండోనేషియా, ఇట్లా రకరకాల పేర్లన్నీ, ప్రాంతాల పేర్లు చెప్తూ వస్తూ ఆఖరికి రిషికేశ్లో కూడా లాంగ్ బ్యాక్ ఎప్పుడో ఉన్నాను, ఆ తర్వాత గోకర్ణకు వచ్చాను, గోకర్ణలో 2 నెలల నుంచి మాత్రమే ఉన్నాను అని చెప్తోంది. సో ఇక్కడ మనం ఈ వీడియోలో తనేం మాట్లాడింది, తను ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వయంగా తనేం మాట్లాడింది, ఎందుకంటే చాలా స్పెక్యులేషన్స్ వస్తున్నాయి. ఆ మహిళ ఏదో స్పై అని చెప్పి, లేకపోతే భర్తతో గొడవపడి ఎక్కడికి రావాలో తెలియక వచ్చేసిందని, పాస్పోర్ట్ అయిపోయినా ఎక్కడుండాలో తెలియక, వీసా అయిపోయినా కూడా ఎక్కడుండాలో తెలియక గుహల్లో దాక్కుంది అని చెప్పి రకరకాల స్పెక్యులేషన్స్ వస్తున్నాయి. బట్ అవన్నీ నిజం కాదు. ఆమె మాటల్లో మాట్లాడినవి మనం ఒకసారి, ఆమె ఇంగ్లీష్లో మాట్లాడింది, మనం దాన్ని డీకోడ్ చేసుకుందాం. అట్ ద సేమ్ టైం కొన్ని ప్రశ్నలు నేను వేస్తాను. ఈ ప్రశ్నలు ఎవరికి వేస్తున్నాను అనేది మీరు కూడా ఒకసారి కామెంట్ చేయండి. అండ్ ఈ ప్రశ్నలకు సమాధానం వీలైతే మీ అభిప్రాయాల రూపంలో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అండ్ నచ్చినట్లయితే 100% మీకు, అంటే మీ ఫ్రెండ్స్కి, బంధుమిత్రులకు కూడా షేర్ చేయండి. సో దట్ ఈ టాపిక్ మీద ఒక పెద్ద డిస్కషన్ జరగాలనేది మా యొక్క తాపత్రయం. సో ఆ రష్యా మహిళ తను మాట్లాడిన మాటలేంటో ఒకసారి నేను డీకోడ్ చేస్తాను. నాకు నిజానికి ఇంకొక కామెడీ విషయం ఇక్కడ చెప్పుకోవాలి ఏంటంటే, ఆమెను పోలీసులు తీసుకొని వచ్చి ఒక రెస్క్యూ చేసి ఒక రీహాబిలిటేషన్ సెంటర్లో పెట్టారు ఆమెను, ఆమె పిల్లల్ని కూడా. గమ్మత్ ఏంటంటే, ఆమె కంప్లైంట్ ఏంటంటే, నాకు చాలా దరిద్రంగా ఉంది ఇక్కడ, నాకు గుహలోనే క్లీన్గా ఉంది, చాలా హ్యాపీగా ఉంది, చాలా హైజీనిక్గా ఉంది అని చెప్తుంది. సో వాళ్ళు రెస్క్యూ ఎక్కడైతే పెట్టారో అక్కడే దరిద్రంగా ఉంది అనేది ఆమె చెప్తూ ఉంది. అంటే వెల్కమ్ టు ఇండియా అన్నట్టుగా ఉంది సిచ్యువేషన్ అక్కడ, నిజం చెప్పాలంటే, కామెడీగా చెప్పాలంటే. బట్ చాలా సెటరికల్ విషయం ఇది. అంటే ఆమె ఎంత నీట్గా పెట్టుకుంది గుహను. ఆ గుహ కూడా చాలా చిన్నగా ఇరుక. గుహ అనగానే మనం తొంగి తొర్రల్లోంచి దూరిపోయి ఏదేదో చూస్తాము, అది కాదు. చాలా పెద్ద గుహ ఆమె చెప్తుంది. ప్లస్ మన వాళ్ళు వీడియో కూడా తీశారు. చాలా పెద్ద గుహ. ఆ గుహలో నిజంగా చెప్పాలంటే ఒక 3 బెడ్రూమ్ ఫ్లాట్ లాగా ఉంది. అండ్ వాళ్ళు డిజైన్స్ కూడా వేసుకున్నారు. ఇక్కడ గమ్మతైన విషయం ఏంటంటే, ఈ మహిళ చాలా కాన్షియస్గా ఉంది. ఏదో మతి భ్రమించి, చాలామంది మన ఈ మధ్య వార్తల్లో చూస్తూ ఉంటాం మనం, వాడు డోర్ వేసేసుకొని భోజనాన్ని కూడా బయట నుంచి తెప్పించుకొని 20 సంవత్సరాల నుంచి అందులోనే పడి ఉంటున్నాడని చెప్పి. కొంతమంది చనిపోయిన వాళ్ళ బంధువుల శవాల్ని కూడా పక్కనే పెట్టేసుకొని అక్కడే కూర్చొని తింటూ భోజనం చేస్తూ ఆ శవాన్ని ప్రేమగా చూసుకోవడం, ఇట్లాంటి పరమ సాడిస్టు సిచ్యువేషన్లన్నీ మన భారతదేశంలో చూస్తున్నాం. మొన్నటికి మొన్న ఒక గురుమూర్తి అనేవాడు పెళ్ళాన్ని, ఒక సినిమా చూసి పెళ్ళాన్ని కుక్కర్లో ఉడికించి ఎటువంటి ఆనవాళ్లు లేకుండా చేసిన సందర్భం చూసాం. ఈ మధ్య కాలంలో అయితే గమ్మత్తుగా ఏంటంటే, భర్తల్ని భార్యలు ప్రియుడితో కలిసి విషాలిచ్చి ఇంకేదో చేసి మొత్తానికి చంపేయడం, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. ఇది మరి మన భారతదేశంలోనే జరుగుతుంది. సో ఇట్లాంటివన్నీ చూస్తూ ఉన్నాం. ఇట్లాంటి సిచ్యువేషన్స్ చూస్తూ ఉన్న తరుణంలో ఇదొక చర్చకు రావడం ఏంటి అంటే, ఈ మహిళ మొత్తానికి కాన్షియస్గా ఉంది. ఏమీ ఉన్మాదం కానీ, పిచ్చి కానీ, లేకపోతే పైత్యం కానీ, లేకపోతే ఇంకేదైనా శాడిజం కానీ ఏమీ లేవు. చాలా ప్రశాంతంగా, చాలా
ఫోకస్డ్గా మైండ్ఫుల్గా మాట్లాడుతుంది. అండ్ ఆ ఇద్దరు పిల్లలు ముద్దుగా ఉన్నారు. 6 సంవత్సరాల పిల్ల, 4 సంవత్సరాల పిల్ల చాలా ముద్దుగా చూస్తూ ఉన్నారు. వాళ్ళు కాన్షియస్గా ఉన్నారు. ఇది ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఎందుకంటే మతి భ్రమించి అడవుల్లో పిచ్చిదానిలాగా బతుకుతుందేమో అని చాలామంది అనుకుంటూ ఉన్నారు, కామెంట్స్ కూడా చేస్తున్నారు. బట్ అలా కాదు. ఇదొక విషయం. అయితే నేను మాట్లాడే మాటల్లో ఇంకొక కీలకమైన విషయం ఏంటంటే, ఇప్పుడు ఆమెను బయటికి తీసి ఆమె చక్కగా నీట్‌గా పెట్టుకున్న సాంప్రదాయబద్ధంగా ఎక్కడో నీట్‌గా హైజీన్‌గా పెట్టుకున్న ఆ గుహలోంచి బయటికి తీసుకొచ్చి, దరిద్రంగా ఉన్న అట్మాస్ఫియర్‌కి తీసుకొచ్చి అక్కడ పెట్టి రెస్క్యూ అని దానికో పేరు పెట్టి, ఆమె ఏమంటుంది, నాకు వైట్ రైస్ మాత్రమే పెడుతున్నారు. నాకు అడవిలో చాలా దొరికేవింకా. నాకిక్కడ రైస్ మాత్రమే పెడుతున్నారు అని చెప్పి కంప్లెయింట్ చేస్తుంది. చూడండి, అంటే సినిమా ఎక్కడికెళ్తుందో నేను లాస్ట్‌కి చూపెడతాను మీకు. సో, ఆమె అది కంప్లెయింట్ చేస్తుంది. అండ్ ఇంకొకటి, గవర్నమెంట్ ఏం చేస్తుంది, రష్యన్ అథారిటీస్‌తో మాట్లాడి, ఎంబసీతో మాట్లాడి, రష్యన్ అథారిటీస్‌తో మాట్లాడి, ఈమెను మళ్ళీ రష్యాకి గెంటేద్దాం అనే ప్రయత్నంలో ఉంది. ఈ రష్యాకు గెంటేయడం అనేది ఎంతవరకు సమంజసం అనేది ఇక్కడ ఫస్ట్ క్వెషన్ నాది. ఎందుకంటే ఈవిడ ఏమిటి, రష్యన్ స్పైయా? లేదా శాడిస్టా? సైకోనా? ఆ పిల్లల్ని టార్చర్ పెట్టే ప్రయత్నం చేస్తోందా? ఆల్రెడీ ఒక పిల్లాడు చనిపోయాడు, ఒక పెద్ద పిల్లాడు చనిపోయాడు. ఇంకొక పిల్లాడు రష్యాలో ఉన్నాడు. వీళ్ళిద్దరూ అమ్మతోటి ఉన్నారు. ఏంటి, ఆ పిల్లాడిని ఈమెనే చంపేసిందా అడవుల్లో పెట్టి? బట్ నిజానికి ఇద్దరు పెద్ద పిల్లలు, మగపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు, చిన్నపిల్లలు. ఆ చిన్నపిల్లలు ఆమె దగ్గరే ఉన్నారు. ఒక పిల్లాడు చనిపోయాడు. అతని అస్థికలు కూడా, యాషెస్ కూడా తన దగ్గర పెట్టుకుంది. పోలీసులు లాగేసుకున్నారని చెప్తోంది ఇప్పుడు. లాగేసుకున్నారనే చెప్తోంది తను. అట్ ద సేమ్ టైం ఇంకో పిల్లాడు రష్యాలో ఉన్నాడు. అండ్ ఫాదర్ ఇజ్రాయలీ, తను ఎక్కడో ఉన్నాడు, రష్యా ఆర్ ఇజ్రాయెల్ సంథింగ్ ఎక్కడో ఉన్నాడు అతను. బిజినెస్ మ్యాన్ అంటున్నారు. సరే, ఇటువంటి విషయాలు పక్కన పెడితే ఆమె అక్కడ ఎంతో డిప్రెషన్ అనుభవించిందండి. నిజానికి తాను ఉన్న ప్లేస్లో తన బంధుమిత్రుల వర్గంలో డిప్రెషన్ అనుభవించి, ఆస్తుల గొడవలు అనుభవించి, నానా రకాల హింసలు అనుభవించి, నాకొద్దురా బాబో ఈ తలనొప్పి అని చెప్పి ఆమె దేశాలు పట్టుకొని తిరుగుతుంది. దేశ దిమ్మరిలాగా దేశాలు పట్టుకొని తిరుగుతూ భారతదేశం అంతే మక్కువతోటి భారతదేశానికి వచ్చి రిషికేశ్లో కొన్ని రోజులుండి, ఆ తర్వాత గోకర్ణ లాంటి ప్లేస్లో ఒక అడవిలో 2 నెలల నుంచి మాత్రమే ఉంది. అడవిలో అంటే దారుణమైన దండకారుణ్యంలోనో లేకపోతే ఇంకెక్కడో అది కాదు. జస్ట్ ఊరికి దగ్గరలో కొంచెం ముందుకెళ్తే ఊరు కనబడుతుంది. సో, అట్లాంటి ప్లేస్‌లో ఒక విలేజ్‌కి దగ్గరలో ఆవిడ ఉంది. ఆమె నూడిల్స్ కూడా వండి పిల్లలకి పెట్టిన సందర్భం ఉంది. ఆ పక్కనున్న విలేజ్‌లో కొనుక్కొని ఆమెనే చెప్తోంది ఈ విషయం. నేనెక్కడో దూరంలో అడవుల్లో ఎక్కడో దాక్కొని ఉండలేదు. జస్ట్ ఊరికి దగ్గరలో కొంచెం అడవి ప్రాంతంలో నేనున్నాను. బట్ పోలీసులు కూంబింగ్ రూపంలో వచ్చి మమ్మల్ని దరిద్రంలో పడేశారు ఇప్పుడు. అడవిలోనే బాగుంది అని చెప్తుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్స్, ప్రతి పాయింట్ కీలకమే. అయితే ఇక్కడ ఇంకొక కీలకమైన పాయింట్ ఏంటంటే, ఈమెను రష్యాకు పంపిద్దామని ప్రయత్నిస్తున్నారు. ఎంతవరకు సమంజసం? నిజానికి ఆ మహిళకి ఏం కావాలి అనేది మనము ఆలోచించి, ఆ మహిళ ఒకవేళ మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి, ఇంట్రాగేషన్ చేయండి, స్పైయా కనుక్కోండి, ఇంకేదన్నా కనుక్కోండి, ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే రీహాబిలిటేషన్లో వేయండి, ఇంకేదన్నా ఉంటే జైల్లో వేయండి, లేదా రష్యాకు పంపించండి. కానీ ఆమెకి ఏం కావాలనేది కనుక్కునే లోపే మనమే ఆమెను రుద్దేసి ఆమెను రష్యా పంపించడం అనేది ఎంతవరకు సమంజసం? మనము రోహింగ్యాలకు ఆధార్ కార్డులు ఇస్తాం. ఎక్కడో వెస్ట్ బెంగాల్లో, ఎక్కడో మహారాష్ట్రలో, ఎక్కడో మన హైదరాబాద్లో రోహింగ్యాలు వేలకు వేలు బతికేస్తుంటే వాళ్ళకి ఆధార్ కార్డులు ఇస్తాం, రేషన్ కార్డులు ఇస్తాం, స్కూల్ సర్టిఫికెట్లు ఇస్తాం, వీలైతే లాస్ట్కి ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇచ్చే ప్రయత్నాలు చేస్తాం, లేకపోతే ఇంకేమన్నా కేంద్రానికి సంబంధించిన పథకంలో నెట్టే ప్రయత్నము చేస్తాం. వీళ్ళందరూ మనకు థ్రెట్ కాని సమయంలో, అంటే వీళ్ళందరూ ఎంత థ్రెట్ అయినా కూడా మనం పట్టించుకోని సమయంలో, ఒక రష్యన్ మహిళ అనాథగా దేశదిమ్మరిగా మారి మన గుహలలో బతకడానికి వస్తే ఆమెను మాత్రం దేశం వదిలిపెట్టి పంపించే ప్రయత్నాలు మాత్రం ముమ్మరంగా, ఇదేదో నేషనల్ థ్రెట్ అన్నట్టుగా చేస్తున్నామంటే మరి ఇదేనా మనము చట్టబద్ధంగా చేయగలిగే పని, చట్టబద్ధంగా న్యాయబద్ధంగా చేయగలిగే పని అనేది నా ఫస్ట్ ప్రశ్న. రెండోది, కొన్ని వీడియోలు చూశాను, సనాతన ధర్మం విషయంలో కొంతమంది చాలా గొప్పగా మాట్లాడే ప్రయత్నం చేశారు. మన దేశం గొప్ప దేశము, మనది మనం యుక్తాయుక్తాలు ఆలోచించి మనం చేసే గొప్ప సంస్కారవంతమైన దేశము, సంస్కృతితో కూడుకున్న దేశం, సంఘంతో కూడుకున్న దేశం అని చాలా గొప్పగా వాళ్ళు బొట్లు పెట్టేసుకొని చెప్పారు. సనాతన ధర్మవాదులు కొంతమంది మాట్లాడారు. బట్ ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, నువ్వు ఆ రష్యా మహిళకు ఇచ్చే స్వాతంత్రం ఆమెను దేశం వదిలి గెంటేయడమేనా? దేశం వదిలిపెట్టమని చెప్పి గెంటేయడమేనా? ఇదేనా మన సనాతన ధర్మం నేర్పించేది? నిజానికి శ్రీరాముడి కాలంలో దశరథుడి మాటలు పితృవాక్య పరిపాలన రూపంలో భాగంగా 14 సంవత్సరాలు అరణ్యవాసం చేసి, తర్వాత అడవిలో ఉండి రాముడు, సీత, లక్ష్మణుడు అడవిలో ఉండి కీకారణ్యంలో, దండకారణ్యంలో అనుకుంటూ మనం మాట్లాడతాం. ఆ రాముడు
అయోధ్య నుంచి మొదలు పెడితే ఆఖరికి రామేశ్వరం దాటి లంకకు వెళ్ళేంత వరకు కూడా అతను చేసిన ప్రయాణం అంతా, సీతను వెతుక్కుంటూ అతను చేసే ప్రయాణం అంతా కూడా అడవిలో మాత్రమే చేశాడు. ఎక్కడ బిల్డింగులు కట్టిన చోట చేయలేదు. అగస్త్య ఆశ్రమం ఉంది, తర్వాత ఇంకొక ఆశ్రమం ఉంది, తర్వాత ఇంకో ఆశ్రమం ఉంది. ఇట్లా రకరకాల ఆశ్రమాలన్నీ కూడా ఆ అరణ్యాల్లోనే ఉన్నాయి. మనం చదువుకునే మన రామాయణం చదివినా కూడా ఈ కిష్కింద ఉంది, తర్వాత దండకారణ్యం ఉంది, తర్వాత ఈ పర్వతాలు ఉన్నాయి, ఎన్నో లోయలు ఉన్నాయి, గుహలు ఉన్నాయి. తర్వాత కృష్ణుడు జాంబవంతుడు ఈ యుద్ధం విషయంలో మనం చూస్తే ఆ మణినెత్తకపోవడం ఇదంతా అడవుల్లోనే జరిగినాయి. తర్వాత పాండవులు కూడా వనవాసం చేశారు, ఈ అజ్ఞాతవాసాలు చేశారు. మరి వీళ్ళంతా కూడా అడవుల్లోనే కదా చేసింది. వాళ్ళని కలవడానికి మొత్తం కింగ్డమ్ అంతా కూడా అడవికే కదా వచ్చింది. వీళ్ళంతా కూడా రకరకాల ఆశ్రమాల్లోనే, అడవుల్లోనే ఉన్నారు కదా. అక్కడ ఎంతోమంది మునులు, యోగులు ఆశ్రమాలు కట్టుకొని ఉన్న సందర్భాలు ఉన్నాయి కదా. ఈవెన్ అగస్త్యుడి దగ్గర నుంచి మొదలు పెడితే సన్యాసుల వరకు, యోగుల వరకు, మునుల వరకు అందరూ కూడా ఆశ్రమాల్లోనే ఉన్నారు. ఆశ్రమాలు దండకారణ్యం లాంటి కీకారణ్యాల్లోనే కదా ఉన్నాయి. మరి ఈమె కూడా సింపుల్గా చెప్పాలంటే అదే అడవిలో గుహలో ఇల్లు కట్టుకొని ఉంది. ఆ విషయం కనుక చూసినట్లయితే తప్పేముంది? సంఘంలో ఉండడం ఓకే, సంఘాన్ని కాదని అందులో ఉండడం అనేది కొంచెం తప్పైనప్పటికీ కూడా, బట్ నిజానికి మనందరం కూడా అక్కడి నుంచే కదా వచ్చింది. మన సంస్కృతి కూడా నదుల పక్క నుంచే సంస్కృతి స్టార్ట్ అయింది, అడవుల పక్క నుంచే, అడవుల్లోంచే సంస్కృతి స్టార్ట్ అయింది. ఈరోజు కూడా ఎంతో లోతైన అడవుల్లో ఆదివాసీలు, గిరిజనులు ఉంటున్నారు కదా. అండ్ ఇక్కడ ఇంకొక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఈమె తప్పును కూడా మనం మాట్లాడదాం, ఖచ్చితంగా మాట్లాడదాం. మీరు కింద కామెంట్ కూడా చేయండి, ఈమె చేసిన తప్పేంటి, మనం కూడా మాట్లాడదాం. బట్ ఎనీవేస్, ఒక అడవిలో ఉండడం తప్ప అనే పాయింట్కి మీరు ఏమి ఆన్సర్ చేస్తారో ఒకసారి చెప్పండి. మనం కూడా ఇవన్నీ ఇప్పుడు పాండవులు, కౌరవులు, లేకపోతే మనం రాముడు ఇవన్నీ చెప్పుకున్నాం, కృష్ణుడు ఇవన్నీ చెప్పుకున్నాం. మనం కూడా ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు, ఇప్పుడు భద్రాచలం పర్ణశాల అంటాం, పర్ణశాలకు వెడితే అక్కడ ఎంత అడవి ఉంటుంది చెప్పండి. అరకు ఎంత అడవి ఉంటుంది చెప్పండి. లేకపోతే మనము ఇంకా హంపి క్షేత్రానికి వెళ్తాం, అక్కడ ఎంత అడవులు, నదులు, కొండలు, గుట్టలు ఇవన్నీ ఉంటాయి చెప్పండి. ఇవన్నీ పోయినప్పుడు, అరకు లోయలోకి పోయినప్పుడు అక్కడ హట్స్ కట్టుకొని, గుడిసెలు వేసుకొని మనము లగ్జరీగా ఉంటాం, వేలకు వేలు టూరిజం పేరుతోటి. చెట్టు పక్కనే ఆ తొర్రలో ఇల్లు కట్టుకొని, లేదా చెట్టు మీద కూడా ఈ ట్రీ హౌజెస్ కట్టుకొని ఉంటాం. సో ఇవేమీ తప్పులేదు, ఇదంతా నాగరికతలోంచి వచ్చింది. కానీ ఆమె సింపుల్గా ఒక గుహను అందంగా అలంకరించుకొని అక్కడ బతికేస్తే మాత్రం ఈమె చాలా దారుణంగా కామెంట్స్ చేశారు. చాలా శాడిస్ట్ అని, సైకోపాత్ అని, ఉన్మాదమని, డ్రగ్స్కు బానిసైందని, రష్యాలో విచ్చలవిడితనం ఇలాగే ఉంటుంది, ఒక మనిషి విచ్చలవిడిగా ఇలాగే ఉంటారని చెప్పి కామెంట్స్ చేసిన ఆ కామెంట్స్ చూసి తట్టుకోలేక నేను ఈ వీడియో చేయాల్సి వచ్చింది. కోర్స్ ఆమె చేసిన తప్పేంటి అంటే సంఘాన్ని కాదని అడవిలో ఉండడం, అంతే. నిజానికి మనం కూడా ఏదైనా గోవా ట్రిప్పుకో, శ్రీశైలం ట్రిప్పుకో, నాగార్జున సాగర్కో వెళ్ళినప్పుడు ఆహా ఎంత బాగుందో, ఈ చుట్టూ ప్రదేశం చాలా బాగుంది, అసలు ఇక్కడే ఇల్లు కట్టుకొని ఉంటే ఎంత బాగుండో, ఆ దరిద్ర పొల్యూషన్ నుంచి దూరంగా ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుందని మనం కూడా అనుకున్న సందర్భాలు, ఇన్ని సందర్భాలు మీరు ఎన్నిసార్లు వెళ్తే అన్నిసార్లు ఖచ్చితంగా అన్నన్నిసార్లు వచ్చి ఉంటుంది మీకు ఆలోచన. మీకే కాదు, ప్రపంచం అంతా ప్రతి ఒక్కరికి. ముఖ్యంగా ఇక్కడ రష్యన్స్, ప్రకృతిని ప్రేమించే వాళ్ళల్లో రష్యన్స్ ముందు వరుసలో ఉంటారు. వాళ్ళు ప్రకృతిని ప్రేమిస్తారు. మనము ప్రకృతిని ఆరాధించి ఒక దీపం వెలిగించి ఒక చక్కెర పెట్టేసి, లేదా ఇంకా దాంట్లో అయ్యగారులు చెప్పే రకరకాల పరిహారాలు పెట్టేసి అక్కడ పడేస్తాం. కానీ ఇంటి ముందున్న ఒక మొక్కను రక్షించుకునే తెలివి మన భారతీయులకు లేదు. ఆ మొక్కను కట్ చేసి ఇంకొక రూమ్ వేసుకుంటాం మనం. అట్లాంటిది అడవులను ప్రేమించే వాళ్ళల్లో రష్యా ముందు వరుసలో ఉంది. ఈ మహిళ కూడా అక్కడున్న సాధక బాధకాలన్నింటినీ వదిలి ఆఖరికి వైరాగ్యంతో భారతదేశానికి వచ్చి ఇక్కడ ఉంది. ఓకే, మనం కూడా చాలా సందర్భాల్లో ఉంటాం, ఇక మన ఇంట్లో చుట్టాలని కానీ, మన పెద్దనాన్నలు కానీ, బాబాయిలు కానీ అంటూ ఉంటారు, అరే ఇట్లనే పిచ్చి పిచ్చిగా కనుక చేస్తే నేను ఇక మీ అందరిని వదిలేసి అడవి పోయి ముక్కు మూసుకొని తపస్సు చేసుకుంటా అని చెప్పి. నిజానికి అట్లనే కదా వెనకటి నుంచి మనకు జరిగింది. మొన్నటి వరకు కూడా దాదాపు 100 సంవత్సరాల క్రితం వరకు కూడా కరెంటు లేని సమయంలో మన ఇంటి చుట్టూ కూడా పురుగు, పూచి, పాము, పుట్ర ఇవన్నీ కూడా తిరిగిన సందర్భాలు కదా. ఈ రోజుకు కూడా కొన్ని ప్రాంతాల్లో చిరుత దాడి అని చెప్పి మనం చిరుత కలకలం అని చెప్పి వింటున్నాం. సో అడవుల మధ్యలోనే కదా మనం ఉన్నట్టు లెక్క ఒక రకంగా చెప్పాలంటే. అదే అడవిని ఆమె సెలెక్ట్ చేసుకుంది. ఆమె చేసే 2 తప్పులు ఏంటంటే, ఒకటి చట్టబద్ధంగా ఆమె ఉండకపోవడం, ఒకటి రెండోది సంఘానికి దూరంగా ఉండడం. మనం తట్టుకోలేకపోతున్నాం. ఆమె అడవిలో అంత ప్రశాంతంగా ఉంటే మనం తట్టుకోలేకపోతున్నాం నిజానికి. అండ్ ఇక్కడ ఇంకొక కీలకమైన విషయం, ఆమె పిచ్చిబట్టిందని అనుకుంటున్నారు కానీ ఆమె ఒక లిటరేచర్లో టీచర్, ఆమె ఆర్ట్స్లో టీచర్. ఆమె పెయింట్స్ వేస్తుంది, మట్టితో బొమ్మలు తయారు చేస్తుంది, అది పిల్లలకు నేర్పించింది.
ఆ పిల్లలకు నేర్పించింది. పిల్లలు కూడా బొమ్మలేస్తున్నారు, పెయింట్స్ ఏస్తున్నారు, మ్యూజిక్ చేస్తున్నారు. సో, ఇవన్నీ చేస్తున్నారు. హోమ్ స్కూలింగ్ చేస్తుంది. ఈ మధ్య కాలంలో హోమ్ స్కూలింగ్ కూడా చాలా పెద్ద కాన్సెప్ట్‌గా మనం మాట్లాడుకునే ప్రయత్నంలో ఉన్నాం. ఇంకా ఇనిషియల్ స్టేజ్‌లోనే ఉంది హోమ్ స్కూలింగు. బట్ ఆమె హోమ్ స్కూలింగ్ చేస్తుంది. వాళ్ళకి ఆల్రెడీ ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళకి హోమ్ స్కూలింగే. సో, ఇది మనకు నచ్చట్లేదు. ఆమె అంత ప్రశాంతంగా హోమ్ స్కూలింగ్‌లో సక్సెస్ అవ్వడం కూడా మనకు నచ్చట్లేదు. సో, ఈ రకంగా నడుస్తోంది. సో, నేనన్నట్టు మనం రోహింగ్యాలు గదా! మనకు నేషనల్ థ్రెట్టు. రోహింగ్యాలకు రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు ఇట్లా ఇచ్చే బదులు మనము వాళ్ళను ఎవరైతే థ్రెట్స్ ఉంటారో వాళ్ళను మనం ఫిల్టర్ చేసుకొని, వాళ్ళని దేశం నుంచి బహిష్కరించేసుకొని, మనము చుట్టూ కంచె వేసుకుంటే బావుంటుందా? లేకపోతే భారత్ మీద ప్రేమతోటి తర్వాత ప్రశాంతంగా బ్రతుకుదామని ఒక ప్లేస్ చూసుకున్న వాళ్ళను మనం వెళ్ళగొట్టడం విషయంలో నేను మాట్లాడుతున్నా. వెళ్ళగొట్టడం ఎంతవరకు సమంజసం? సో, ఈ పాయింట్‌కి మీరు ఆన్సర్ చేయండి. ఆమెను రష్యాకి వెళ్ళగొట్టడం సమంజసమా? పంపించేద్దాం వదిలేసేయి అన్నట్టుగా. లేదా ఆమెకేం గావాలి? నిజంగా అడవుల్లోనే ప్రశాంతంగా ఉండాలనుకుంటే దానికి చట్టబద్ధత ఏంటి? లేదా సాంఘికంగా ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి? లేదా కాన్స్టిట్యూషన్ ఏం చెప్తోంది? సో, వీటిని బేస్ చేసుకొని ఆవిడకి ఒక మంచి ఆశ్రమం కల్పిద్దామా? ఈ మధ్య కాలంలో చాలా ఆశ్రయాలు అన్నీ రకరకాలుగా నడుస్తున్నాయి. రీహాబిలిటేషన్ కావచ్చు, లేకపోతే ఆశ్రమాలు కావచ్చు. అండ్ ఫార్మ్ హౌస్‌లు కట్టుకుంటుంటారు అడవుల్లో. ఏంటంటే అక్కడ రోడ్డేసి ఉంటుంది, మెడికల్ ఫెసిలిటీ ఉంటుంది, ఎడ్యుకేషన్ ఉంటుంది, లేదా స్ట్రీట్ లైటు, వాటర్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ ఇవన్నీ ఉంటాయి. సో, అవేం లేని చోట ఆమె ఉంటుంది. అంతే ఆమె ప్రాబ్లమ్. అప్పటికి చాలామంది అంటున్నారు, ఇద్దరు ఆడపిల్లల్ని పెట్టుకొని అంత భయంకరమైన అరణ్యంలో ఉండడం, పిల్లల సేఫ్టీ కోసం ఆలోచించొచ్చు గదా! అని చెప్పి. పిల్లల్ని కూడా ఆమె రూట్‌లోనే పెంచాలి అని అనుకుంటోంది. కాబట్టి పిల్లల సేఫ్టీ ఎవరి వల్ల? పాముల విషయంలో ఆమె ఒక మాట చెప్పింది. పాముల్ని కూడా చూసాం మేము. మా ఇంట్లోకి పాములు కూడా వచ్చాయి. కిచెన్‌లోకొచ్చాయి, అటొచ్చాయి, ఇటొచ్చాయి. తర్వాత అవి వెళ్ళిపోతున్నాయి. మేము పక్కకుంటాం. అవి వెళ్ళిపోతాయని కూడా చెప్పిందామె. సో, మన సమాజంలోకి కూడా పాములొచ్చిన సందర్భాలు, మన పల్లెటూర్లలో కూడా వచ్చిన సందర్భాలు బోలెడన్ని ఉన్నాయి. ఆమె పిల్లల్ని కూడా ఆమె రూట్‌లోనే పెంచాలనే ఉద్దేశ్యంతో ఆమె పెంచుకుంటోంది. సో, పిల్లలకి సేఫ్టీ లేదు గదా! అంటే నిజం చెప్పాలంటే పిల్లలకి మానవ మృగాల నుంచి సేఫ్టీ లేదని మనం మాట్లాడుకోవాలి ఇక్కడ. మానవ మృగాలు ఎట్లాంటోళ్ళో మనకు తెలుసు కదా! ఎన్ని జరుగుతున్నాయి. మన సొసైటీలో ఎన్ని జరుగుతున్నాయి. మన సొసైటీ అంతా అద్భుతంగా ఉంది. ఆమె మాత్రం దరిద్రంగా ఉంది అన్నట్టు మనం మాట్లాడుతున్నాం. ఇది నచ్చట్లేదు. అండ్ ఇది చాలా బాధాకరంగా ఉంది. నిజానికి ఒక మనమందరం తట్టుకోలేని లైఫ్ స్టైల్‌ని ఆమె ప్రెజెంట్ చేసింది. ఒకప్పుడున్న నిజంగా ఉన్న ఒరిజినల్ మానవుడి లైఫ్ స్టైల్‌ని ఆమె ప్రెజెంట్ చేసేసరికి మనం ఎక్కడ తట్టుకోలేకపోతున్నాం. మన మన ప్రభుత్వాలు గానీ, లేకపోతే మన మనస్సులు గానీ తట్టుకోలేకపోతున్నాయి. సో, ఇక్కడ మీరు నాకు కామెంట్ చేయాల్సింది ఆమెను రష్యాకు పంపించి చేతులు దులుపుకొని అబ్బా! బాగా జరిగింది అని అనుకుందామా? ఆమెకు కావాల్సిందేంటి అనేది మనం కల్పించే ప్రయత్నం ఏమైనా చేద్దామా? 2 మూడోది ఆమెను తిట్టడం మానేసి ఆమెను మనం ఏమైనా ఆదర్శంగా తీసుకోగలమా? ఈరోజు చాలామంది ఇందాక చెప్పినట్టు ట్రెక్కింగు, క్యాంపింగు ఇవన్నీ అడవుల్లోనే కదా చేసేది. మొన్న ఒక వీడియో చూశాను. దాదాపు 500 మంది ఒక కొండనెక్కుతున్నారు. అది వాన పడుతుందక్కడ. ఆ కొండను ట్రెక్కింగ్ అంట. టూరిస్ట్ ప్లేస్ లాగా. ఒక్కసారి జారి పడితే 30 మంది, 40 మంది, 100 మంది అటు జారి పడిపోతారు. సో, ఇట్లా ఇది మన పైత్యం ఇది. సో, మరి ఆమెను ఆదర్శంగా తీసుకొని మనము ఒక సొసైటీని కొత్త రూపంలో నిర్మించుకునే ప్రయత్నం ఏమైనా చేద్దామా? ఇంటి ముందున్న మొక్కను కూడా రక్షించుకోలేని మనం ఏదైనా పెద్ద వేప చెట్టో, మామిడి చెట్టో, ఇంకేదైనా పెద్ద చింత చెట్టో ఉంటే కొట్టేసి ఇంకొక రూమ్ వేసుకునే మనము మీరు యాదగిరిగుట్టకు పోతుంటే చూడండి, భువనగిరి దగ్గర కొండల్ని కూడా గుండు కొట్టేస్తున్నారు. మరి ఏ ప్రభుత్వం పట్టించుకుంటుంది, ఏ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అనేది కూడా మీరు కామెంట్ చేయొచ్చు. చూసిన వాళ్ళకి తెలుస్తుంది. మొత్తం కొండల్ని గుండు కొట్టి రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. మరి ఇదా కరెక్ట్ సమాజం? అడవుల్లో బతకడం కరెక్ట్ సమాజమా? ఆమె అందరి నుంచి దూరంగా. సరే, కొంత తప్పులు ఉన్నాయి ఆమె చేసిన దాంట్లో. 100% మీరు కూడా కామెంట్ చేయండి ఆ తప్పుల్ని. బట్ మనం ఇప్పటికైనా మనల్ని మనం కరెక్షన్ చేసుకొని ఆమెను ఆదర్శంగా తీసుకోగలమా? ఇలాంటి ఒక 3, 4 పాయింట్లు. దీనికి తోడు రోహింగ్యాల విషయంలో కూడా ఏం చేయాలి మనం? వాళ్ళని తీసుకొచ్చి రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు, వాళ్ళ పిల్లలకు స్కూల్ యూనిఫామ్లు ఇవన్నీ కొనిద్దామా? అసలు థ్రెట్ అయిన వాళ్ళను వెళ్ళగొట్టేసి ఇలాంటి వాళ్ళను ప్రకృతికి దగ్గరగా ప్రేమగా ఉండే వాళ్ళను మనం ఎంకరేజ్ చేయగలమా? మీరు ఏదైనా కామెంట్ చేయండి. దయచేసి ఈ వీడియోని మాత్రం ఖచ్చితంగా మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. సో దట్ కొంత లెంతీ వీడియో అని మీరు అనుకోకుండా షేర్ చేయండి. ఓపికగా వాళ్ళు కూడా చూసే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.